हरि ओम हवरूपिवी हवनेतवु हवभोक्तवु निखिल हवफलाधरुडवुन् हवरक्षकुण्डवगुनी कवि अवित्यधमगो नुतुलु नर्तुमय्य मुकुंद सत्वगुणमुन सद्भक्ति संभविंचु భక్తియుతముగ చిత్తంబు భవ్యమగును హృదయ పద్మంబునందోలియరుగబడిన అట్టి నీకు నమస్కారమయ్య వరద. విశ్వభవస్థితి ప్రళయ వేళలయందు వికార సత్వము విశ్వము నీవయై నిఖిల విశ్వములోలి సృజింతువు ఇందిరాధీశ్వర ఈశా కేశవ త్రయీమయ దివ్య శరీర దేవ నీ శాశ్వత లీలలిట్టివని సన్నుతి సేయగా మాకు శక్యమే. పంకజోదర నీవు అపార కర్ముండవు భవదీయ కర్మాబ్ధిపారమేదనెరిగెదనని మది నిశ్చయించినవాడు పరికింపగా మతి భ్రష్టుగాక విజ్ఞానియే చూడ విశ్వంబు నీ యోగమాయాపయో నిధిమగ్నమౌట తెలిసి తమ బుద్ధి తెలియని మూఢుల నేమనన్ అఖిల లోకేశ్వరేశ దాసజనకోటికతి సౌఖ్యదాయకములు వితత కరుణాసుధాతరంగితములైన నీ కటాక్షక్షణముల చేనరయమమ్ము చూచి సుఖులను చేయవే శుభగచరిత. మంగళమైన ఈ కథ సమంచిత భక్తి పఠింప విన్నవారిం కరుణార్ద్ర దృష్టిగని శ్రీహరి చాలా ప్రసన్నుడౌను సత్సంగతుడైన విష్ణుడు ప్రసన్నుడు తానగునేని వారికెన్ మంగళముల్ లభించు అనుమానము లేదదిగాక వెండియున్. శ్రీహరి చాలా ప్రసన్నుడౌను సత్సంగతుడైన విష్ణుడు ప్రసన్నుడు తానగునేని వారికిన్ మంగళముల్ లభించు అనుమానము లేదదిగాక వెండియు. స్వర్ధుని ఉదరాద్రైః స్వజటాకలాపై ఉపసంస్పృశంతశ్చరణోపధానం పద్మం యదర్చంచ హి రజకన్యాః సప్రేమ నానాబలిభిర్వరార్ధాః ముహుర్గృణంతో వచసానురాగస్ఖలత్ పదేనాస్య కృతాని తజ్ఞాః కిరీటసహస్రమణి ప్రవేక ప్రద్యోతితోద్ధామ ఫణాసహస్రం ప్రోక్తం కిలైతద్భగవత్తమేన నివృత్తిధర్మాభిరతాయతేన సనత్కుమారాయ స చాహ పృష్ట సాంఖ్యాయనాయాంఘధృతౌ వ్రతాయ అంటూ సుఖబ్రహ్మ పరీక్షణ మహారాజుకి భాగవతం కథ ఈ భూమండలానికి ఈ లోకాలలోకి ఏ విధంగా వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్పడం ప్రారంభించారు. దీనికే ఏమిటి చెప్తుంది అంటే శాస్త్రం ఏదైనా సరే ఒక విషయాన్ని మనం చెప్తూ ఉన్నప్పుడు దానికి కావలసినటువంటి అంగములు ఏమిటి అంటే చెప్పేటువంటి విషయము వేదాన్ని ప్రమాణంగా చేసుకుని చెప్పబడుతున్నదా లేదా అని ఒకటి. రెండవది ఈ చెప్పబడుతూ ఉండేటువంటి ఏ విషయమైనా సరే గురు పరంపరానుగతంగా వస్తూ ఉన్నటువంటిదా లేదా అని రెండు. ఇక మూడవది ఈ చెప్పేటువంటి విషయంలో అర్థం ఇచ్చేటువంటి భావము అంటే ఐడియా, అర్థంలో నుంచి ఐడియాస్ వస్తాయి, ఐడియాసులో నుంచి మనోవికాసం కలుగుతుంది, మనోవికాసం కలిగిన తరువాత ఆ విన్నటువంటి మానవుడు లేక సాధకుడు భక్తుడి యొక్క హృదయంలో ఉత్తేజ తరంగాలు లేచి
ఆ చెప్పినటువంటి విషయాన్ని ఆచరణలో పెట్టాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి వ్రతం కలిగేటువంటి విధంగా చెప్పేటువంటి విషయం ఉండాలి. ఇక మూడవది అందులోనే ఏమిటి అంటే, అలాగ ఉత్సాహం కలిగిన తర్వాత పరతత్వము యొక్క విశ్వవ్యాపకత్వము, సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మస్వరూపం యొక్క అనుభూతి కలిగించేటువంటి విధంగా ఉండాలి. కాబట్టి వేద ప్రమాణంతో ఉండాలి, గురు పరంపరాగతంగా ఉండాలి, విన్నటువంటి విషయం అర్థప్రబోధకంగా, భావప్రబోధకంగా, పరమార్థ ప్రబోధకంగా ఉండి దాని నుంచి ఆత్మానుభవ స్థితికి తీసుకెళ్ళేటువంటి విధంగా ఉండాలి. కాబట్టి ఇటువంటి విషయాలు నీ పూర్వం మన భారతీయ సంప్రదాయంలో చెప్పేటువంటి విషయం అంతటికీ కూడా గురు పరంపరానుగతమైనటువంటిదా కాదా అని మొట్టమొదట చూస్తారు. కాబట్టి అదే విషయాన్ని పరీక్షన్ మహారాజుకు విశదీకరించడం కోసం అని చెప్పి సుఖబ్రహ్మ ఆయనతో చెప్పడం ప్రారంభించాడు. మైత్రేయుడికి విదురుడికి మధ్య సంభాషణ జరుగుతోంది కదా పరీక్షితు. ఆ జరిగేటప్పుడు విదురుడికి మైత్రేయుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. ఏమిటి అంటే, అసలు ఈ భాగవత కథ అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి విషయాన్ని నిన్న చూసినటువంటి దాంట్లో షడ్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి భగవంతుడు సంకర్షణ రూపంలో సమస్తమైనటువంటి ఉర్వీ ఆసీనముర్వ్యాం భగవంతమద్యం సంకర్షణం దేవమకుంఠసత్వం. దేవం అంటే వెలుగు, అంటే జ్ఞానము. జ్ఞానమే ఆది అయినటువంటిది. ఆ జ్ఞానానికి నిరోధములుండవు. అటువంటి పరమాత్మ యొక్క జ్ఞానస్వరూపము, అనంతము, వ్యాపకము అయినటువంటి ఆ పరమాత్మ అన్నిటినీ కూడా సంకర్షణ చేసేటువంటి, అన్నిటినీ కూడా కోయాగ్యులేట్ చేసి దానికి రూపమును, ఆ నామాన్ని ఇచ్చేటువంటి ఒకానొక వ్యూహానికి సంబంధించినటువంటి పరమాత్మను ఈ సనక సనందాది మహర్షులు జ్ఞాన మార్గాలను వెతుక్కుంటూ వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఆయన కనిపించాడయ్యా. కనిపించిన తర్వాత ఆయన కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళాడు. ఆ సంకర్షణుడు ఆత్మానుభూతి, ఆత్మలో రమించేటువంటి వాడు పరమాత్మ. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ మహర్షులందరూ కూడా సమస్త విశ్వంలోనూ కూడా వసించేటువంటి వాసుదేవుడి తత్వాన్ని, దేవ అంటే వెలుగు, జ్ఞానం, ఆ అన్నిటిలోనూ ఉండేటువంటి పరమజ్ఞాన స్వరూపాన్ని వాళ్ళు కళ్ళు మూసుకుని ధ్యానిస్తూ ఉన్నారయ్యా. ఉన్న తరువాత ఇలాగ మహర్షులు వచ్చారు అని తెలుసుకొని సంకర్షణుడు కళ్ళు తెరిచిన తర్వాత సనత్కుమారుడు, స్వామి మాకు జ్ఞానాన్ని ఉపదేశించవలసింది అని అడిగారు అని చెప్పి మైత్రేయుడు విదురుడికి చెప్పి, ఆ తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు, ఈయన ఎలా ఉన్నాడు, ఆ సంకర్షణుడు చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తూ, స్వర్ధుని ఉదర ఆర్ద్రై స్వజటాకలాపై, ఆ సనక సనందాది మహర్షులు నలుగురు ఉన్నారే, వాళ్ళు స్వర్ధుని ఉదర, స్వార్ధుని అంటే ఆకాశగంగ యొక్క నీటిలో ఉదమునందు, ఆర్ద్రై తడిసినటువంటి జటాకలాపై, వాళ్ళ జటలన్నీ కూడా ఆ స్వర్ధుని అంటే ఆకాశగంగా ఆకాశగంగా స్రోతస్వినిలో వీళ్ళు స్నానం చేసి వాళ్ళ జటలన్నీ కూడా ఆర్ద్రమైపోయి వాళ్ళున్నారు. అలాంటి వాళ్ళు ఏం చేశారంటే, ఉపస్పృంశత్ ఆయన ఉపశృంసత వెళ్ళి వాళ్ళు చరణ ఉపధానం, ఆ సంకర్షణ మహాస్వామి యొక్క చరణాలను వాళ్ళు సంస్పర్శ, వాళ్ళు స్పృశించారు. అదే టైంలో అహిరాజకన్యా, నాగరాజు యొక్క కన్యలు వాళ్ళు ఏం చేశారు, వరార్ధా, వరుల కోసం అని చెప్పి తమకు భర్తలు కావాలి అనేటువంటి కోరికలతో నాగరాజ కన్యలందరూ కూడా ప్రేమతో వచ్చి నానా బలిభి అర్చంతి,
అనేక రకాలైనటువంటి ద్రవ్యాలను తీసుకొచ్చి ఆ సంకర్షణ దేవుడు మీలిత నేత్రాలతో కొద్దిగా మొగ్గలు విచ్చుకున్నట్టుగా కళ్ళు తెరుస్తూ ఉండేటువంటి సందర్భంలో ఈ ఆర్ద్రమైనటువంటి జటాకలాపంతో సనకసనందాదులు వరుడు కావాలి అనేటువంటి కోరికతో నాగరాజు కన్యలు తీసుకొచ్చినటువంటి నైవేద్యాలతో ఆ సంకర్షణ మహామునిని, ఆ సంకర్షణ పరమాత్మని, భగవంతుణ్ణి వీళ్ళు సేవిస్తూ ఉన్నారయ్యా. అది సిచ్యువేషను. అప్పుడు ఆ సంకర్షణుడు ఎలా ఉన్నాడు అంటే, ముహుర్గృణంతో వచసానురాగస్ఖలత్ పదేవా పదేనాస్య కృతాని తజ్ఞాః కిరీటసహస్రమణి ప్రవేక ప్రజ్యోతితోద్ధామ ఫణాసహస్రం. ఇప్పుడు ఆ సంకర్షణ దేవుడుకి 1000 కిరీటాలు, 1000 తలలున్నాయ్యా. 1000 తలల్లోనూ కూడా 1000 కిరీటాలున్నాయి. ఆ కిరీటాలంతా కూడా మణులతో నిండిపోయి ఉంది. అలాగ నిండిపోయినటువంటి ఫణామండితమైనటువంటి ఆ అనంత స్వరూపంతో ఉండేటువంటి ఆ సంకర్షణుడి యొక్క కిరీటాల యొక్క కాంతి అంతా కూడా మొత్తం విశ్వం అంతా కూడా వ్యాపించిపోయి ఉంది. అలాంటి సందర్భంలో ఆయన ఆ విరాట్ స్వరూపంలో సహస్రశీరుషా పురుష సహస్రాక్ష సహస్రపాస్వరూపంలో ఉండి సమస్త పదార్థాలని కూడా సంకర్షణ చేసేటువంటి ఆ విరాట్ స్వరూపానికి సంకర్షణుడు. అటువంటి సంకర్షణుడి యొక్క కిరీటాల కాంతుల వల్ల విశ్వం అంతా కూడా వ్యాపించిపోతుంది అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి మహర్షులకి అప్పుడు వాళ్ళు ఆ పరమాత్మ యొక్క పాదాలని ఉపస్పృంశతః స్పృశించి ఆయనతో మాట్లాడడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండేటప్పటికీ వాళ్ళ యొక్క కంఠాలు గద్గదమయ్యి, ఆ మహత్తరమైనటువంటి దృశ్యాన్ని చూసి కంఠాలు గద్గదమైపోయి మాటలు తడబడుతూ ఉండగా ఆయనను వీళ్ళు గానం చేశారయ్యా, స్తుతి చేశారయ్యా. చేస్తూ ఆయనను ప్రశ్నించారు. వారిని ఈ విధంగా ప్రశ్నించారు. తజ్ఞాః అంటే ఆ పరమాత్మ యొక్క స్థితిని తెలుసుకున్నటువంటి ఆ మునులు అనురాగస్ఖలత్పదేన, అనురాగం చేత కారుతూ ఉండేటువంటి పదములు అంటే పరమాత్మ యొక్క ప్రతి అంగములోనూ కూడా పరిపూర్ణమైనటువంటి కరుణా సముద్రుడు కాబట్టి ఆయన ప్రేమ చేత వీళ్ళ యొక్క ఈ మునుల యొక్క పదాలు, వాళ్ళ యొక్క మాటలు వచస అవి కూడా ఎప్పుడు కూడా కొంచెం తడబడుతూ ఉన్నాయ్యా. అస్య అలాంటి ఆ సంకర్షణ దేవుడి కృతాని కర్మ, ఆయన చేసినటువంటి కర్మలనన్నిటినీ కూడా వీళ్ళు ముహుహు మాటికి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కీర్తి ఆయన గృణంతః గానం చేస్తూ ఉన్నారయ్యా. అలా చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆయనను వీళ్ళు ప్రశ్నించారు. ప్రశ్నించిన తరువాత ఏం జరిగింది అంటే, ఓ విదురా, ప్రోక్తం కిలైతద్భగవత్తమేన నివృత్తి ధర్మాభిరతాయతేన సనత్కుమారాయ సచాహ పృష్ఠ సంఖ్యాయనాయాంగధృతౌ వ్రతాయ. ఓ విదురా, అప్పుడు ఆ సంకర్షణ భగవానుడు ఏం చేశాడంటే కళ్ళు తెరిచి ఒకసారి చూసేటప్పటికీ అక్కడ అగ్రస్థానంలో ఉండేటువంటి సనత్కుమారుడు బ్రహ్మమానసపుత్రుడై తర్వాత వైరాగ్య మార్గంలోకి వెళ్ళిపోతూ బ్రహ్మదేవుడికి మేము సృష్టి కార్యక్రమంలో మేము సహకరించము, మేము జ్ఞాన మార్గంలో ఉంటాము అని చెప్పి నలుగురు కూడా బ్రహ్మదేవుని ధిక్కారం చేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళలో ఆ సనత్కుమారుడు ఆయన నివృత్తి ధర్మపరాయణుడైనటువంటి వాడు. నివృత్తి ధర్మాన్ని ఆచరిస్తూ ఉండేటువంటి ఆ సనత్కుమారుడికి ఈ సహస్రశీరుషా పురుష సహస్రాక్ష సహస్రపాస్వరూపంలో మొత్తం దిక్కులన్నిటినీ కూడా వెలుగులతో నింపినటువంటి ఆ పరమాత్మ భాగవతాన్ని, ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉండేటువంటి భాగవతాన్ని మొట్టమొదట సాక్షాత్తు పరమాత్మయే సనత్కుమారుడికి ఉపదేశించాడయ్యా.
అలాగ ఉపదేశం పొందిన తరువాత మహాదృఢవ్రతుడైనటువంటి వాడు, సత్యధర్మ నిష్ఠాపరుడైనటువంటి వాడు, మహాముని పుంగవుడైనటువంటి సాంఖ్యాయన మునితో ఆయన సనత్కుమారుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, నీవు ఆ పరమాత్మ నుంచి పొందినటువంటి ఉపదేశ సారం అంతటినీ కూడా, మహాభాగవతాన్ని అంతటినీ కూడా నాకు ఉపదేశించవలసింది అని ప్రార్థించినప్పుడు పరమాత్మ నుంచి సనత్కుమారుడికి, సనత్కుమారుడి నుంచి సాంఖ్యాయన మహర్షికి కూడా ఇది ఈ భాగవతం ఉపదేశించబడిందయ్యా విదురా అని చెప్పి, స్వమేవ దిష్ట్యం బహుమానయంతం స్వం, తనదైనటువంటి ధిష్ట్యం ఆధారాన్ని, తాను ఎక్కడైతే కూర్చుంటాడో ఆ ఆధారాన్ని బహుమానయంతం, అటువంటి అంటే పరమాత్మ ఉండేటువంటి స్థలాన్నంతటినీ కూడా మానయంతం పూజిస్తూ పూజించేటువంటి యం వాసుదేవభిధం, వాసుదేవుడు అని పేరుగా కలిగినటువంటి ఆ పరమాత్మని ఆమనంతి, వాసుదేవుడు అని చెప్పి సర్వ సృష్టిలోనూ అంతర్గతంగా వెలుగుతూ ఉండేటువంటి ఆ చైతన్య ప్రకాశాన్ని వాసుదేవుడు అంటారయ్యా. అటువంటి వాసుదేవ తత్వాన్ని లోపల ధ్యానిస్తూ ఆ సంకర్షణుడు సనత్కుమారుడికి చెప్పినప్పుడు సనత్కుమారుడు ఆ వాసుదేవ తత్వాన్ని ఉపదేశంగా పొంది తాను దానిని అనుభవిస్తూ ఉండేటువంటి సందర్భంలో అప్పుడు ఆయన ఈ సాంఖ్యాయన ముని వచ్చినప్పుడు ఆ సాంఖ్యాయన మునికి ఈయన ఉపదేశించాడయ్యా అని చెప్పి ఆయన ఆ సాంఖ్యాయనుడు ఆయనకి రెండో శిష్యుడయ్యాడయ్యా అని చెప్పాడు. అయిన తరువాత సాంఖ్యాయన పరమహంసముఖ్యో వివక్షమాణో భగవద్విభూతి జగాదస్మం గురువేన్మితాయ పరాశరాయాద బృహస్పతేశ్చ. తరువాత ఏం జరిగిందో తెలుసా విదురా? ఆ తరువాత సర్వ కర్మ సన్యాసపూర్వకము జ్ఞాననిష్ఠ అనే పరమహంస ధర్మాలను పరిపాలించేటువంటి ఆ సాంఖ్యాయనుడు చాలా గొప్పవాడయ్యా. ఆయన ఏం చేస్తా, ఆయన సాంఖ్యాయనుడికి భాగవతం ఎందుకు ఉపదేశించబడింది అంటే, ఆయన సర్వ కర్మల్ని కొన్ని సన్యసించాడు. అంటే కర్మలు మానేసేసి ఏదో మామూలుగా వ్యధాగా కాలం గడిపేటువంటి వాడు కాదు. సర్వ కర్మలని తాను చేస్తూ ఉండేటువంటి ప్రతి కర్మని, ఆ కర్మ నుంచి వచ్చినటువంటి ఫలాన్నంతటినీ కూడా పరమేశ్వరార్పణంగా చేస్తూ, ఇదం నమమ, ఇది నాది కాదు, ఈ కర్మ నేను చేస్తున్నది కాదు, చేస్తూ ఉండేటువంటి ఇంద్రియాలు శరీరం నావి కావు, ఇవన్నీ నీవిచ్చినవే అని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో వేదవిహితంగా చేయవలసినటువంటి కర్మలను చేస్తూ, కర్మల ద్వారా వచ్చినటువంటి ఫలాన్నంతటినీ కూడా భగవంతుడి యందు సన్యసించడం, అంటే అక్కడ ఉంచేటువంటి అటువంటి జ్ఞాననిష్ట కలిగినటువంటి ఆ స్థితిని పరమహంస అంటారు. అటువంటి పరమహంస తత్వమే ధర్మంగా కలిగినటువంటి సాంఖ్యాయనుడికి సనత్కుమారుడు భాగవతాన్ని ఉపదేశించాడయ్యా. తరువాత కాలంలో ఆ సాంఖ్యాయన మహర్షి ఆ భగవంతుడి యొక్క లీలలు అందరికీ తెలియాలి, అందరూ కూడా వీటిని అర్థం చేసుకోవాలి, భగవత్ సృష్టిలో ఉండేటువంటి మహత్తత్వాన్ని అందరూ తెలుసుకుంటే భగవంతుడి మీద భక్తి కలుగుతుంది, భగవంతుడి మీద శ్రద్ధ కలుగుతుంది అనేటువంటి కోరికతో ఆయన భగవంతుడి లీలలను వర్ణిస్తూ ఉంటే, అప్పుడు ఆయనకు ఉండేటువంటి పరాశర మహర్షికి, ఆయనకి ఇద్దరు శిష్యులు ఉన్నారు సాంఖ్యాయనుడికి. ఒకడు పరాశర మహర్షి, రెండవ ఆయన బృహస్పతి. వాళ్ళిద్దరికీ కూడా ఈయన ఉపదేశం చేశాడు. అలాగ సాంఖ్యాయనుడి దగ్గర ఉపదేశం పొందినటువంటి పరాశర మహర్షియే నాకు గురువు. నేను పరాశర మహర్షి నుంచి నేను ఈ భాగవతాన్ని ఉపదేశంగా పొందానయ్యా. కాబట్టి ఇటువంటి ఆ భాగవతాన్ని నీకు నేను చెప్తున్నాను అని చెప్పి విదురుడికి చెప్పాడు పరీక్షితు అని చెప్పి సుఖబ్రహ్మ చెప్పాడు. సాంఖ్యాయన పరమహంస ముఖ్యో వివక్షమాణో భగవద్విభూతి
జగాదసుస్మద్గురువేన్వితాయ పరాశరాయాద బృహస్పతేశ్చ. ఆ సాంఖ్యాయన మహర్షి పారమహంసముఖ్య, పరమహంసల్లో చాలా ముఖ్యుడైనటువంటి వాడు. వివక్షమాణో, ఆత్మానాత్మ వివేకం తెలిసినటువంటి వాడు, విచక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడు. భగవద్విభూతి జగాద, ఈ భగవంతుడి యొక్క విభూతులు. విభూతి అంటే మీకు మనవి చేశాను, అంటే సముద్రం సామాన్యము, సముద్రం పరమాత్మ అనుకుంటే దాంట్లో నుంచి వచ్చినటువంటి కెరటములను విభూతులు అంటారు. కాబట్టి కెరటములు విభూతులు, సముద్రము పరమాత్మ అనుకోవాలి, దాన్ని సామాన్యము అంటాం. కాబట్టి అలాగే పరమాత్మ యొక్క విభూతులు అంటే మనం సృష్టి ఉండేటువంటి సర్వ జగత్తంతా కూడా, ఈ జనులు జీవరాశులు అన్నీ కూడా భగవంతుడి యొక్క విభూతులు. అంటే పరమాత్మ యొక్క పొంగినటువంటి పొంగులు. ఈ పొంగులకు కారణం ఏమిటి? ఈ పొంగులలో ఎవరున్నారు అంటే కెరటంలో సముద్రం జలమే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉండేటువంటి ఈ సమస్త జీవరాశులలోనూ కూడా 84 జీవరాశుల్లోనూ, ఆకాశంలోనూ, నక్షత్రాల్లోనూ, గ్రహాల్లోనూ, మన ఆలోచనల్లోనూ, మన దుఃఖాల్లోనూ, మన సుఖాలు, ఇవన్నీ కూడా పొంగులు. ఈ పొంగులన్నిటిలోనూ కూడా పరమాత్మ ఉన్నాడు. ఈ పొంగులను పరమాత్మ యొక్క విభూతి అంటారు. కాబట్టి భగవత్ విభూతి, అటువంటి భగవత్ విభూతుల గురించి చెప్పి వాటిల్ని వర్ణిస్తూ వాటి ద్వారా పరమాత్మను పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుందండి. ఉపనిషత్తు యొక్క మార్గం ఏమిటంటే ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ కనిపిస్తున్నటువంటి ప్రపంచాన్ని డిస్కార్డ్ చేయదు, దీన్ని తోసిపారేయదు. ఈ ప్రపంచాన్ని ప్రపంచం కింద చూస్తూ ఈ కనిపిస్తూ ఉండేటువంటి వస్తుజాలములలో ఉన్నది ఆ పరమాత్మే అనేటువంటి మార్గంలోకి, పరమాత్మ తత్వంలోకి ఉపనిషత్తులు తీసుకెళ్తుంటాయి, భాగవతం తీసుకెళ్తూ ఉంటుంది. అందువల్ల ఆ భగవంతుడి యొక్క విభూతుల్ని ఆయన వర్ణిస్తూ ఉండి అది దాన్ని పరాశరాయాధ బృహస్పతేశ్చ, పరాశర మహర్షికి బృహస్పతికి కూడా చెప్పారయ్యా. అప్పుడు ఆ పరాశర మహర్షియే నాకు గురువు. ప్రోవాచ మహ్యం సదయాలురుక్తో ముని పులశ్చేన పురాణమాద్యం సోహం తవైతత్కథయామి వత్స శ్రద్ధాలవే నిత్యమనువ్రతాయ. అప్పుడు ఆ పులస్య మహర్షి ఒక కోరికను అనుసరించి ఏం చేశాడంటే, దయామయుడైనటువంటి ఆ పరాశర మహర్షి ఆది పురాణమైనటువంటి భాగవతాన్ని నాకు చెప్పాడు. అంటే మధ్యలో మీడియేటర్ ఎవరు వచ్చారన్నమాట? పరాశర మహర్షే తనకు గురువు. ఆ పరాశర మహర్షికి పులస్య మహర్షి వచ్చి, ఏమయ్యా మైత్రేయుడు ఉన్నాడు, మైత్రేయుడు చాలా గొప్ప విష్ణు భక్తుడు, ఆయన మహాజ్ఞాని, పరమహంస మార్గంలో ఉండేటువంటి వాడు, కాబట్టి నీకు ఆ సాంఖ్యాయనుడి నుంచి వచ్చినటువంటి ఆ మహాభాగవత పురాణాన్నంతటినీ కూడా నీవు ఈ మైత్రేయుడికి ఉపదేశించు అని చెప్పి ఆయన మీడియేట్ చేసిన తరువాత ఆది పురాణమైనటువంటి ఆ భాగవతాన్ని నాకు చెప్పాడయ్యా. అలాగా ఇది గురు పరంపరంగా వచ్చింది. అంటే పరమాత్మ సంకర్షణ రూపంలో నుంచి సనత్కుమారుడికి, సనత్కుమారుడి దగ్గర నుంచి సాంఖ్యాయనుడికి, సాంఖ్యాయనుడి దగ్గర నుంచి పరాశర మహర్షికి, బృహస్పతికి, పరాశర మహర్షి నుంచి పులస్త్య మహర్షి యొక్క రికమెండేషన్ వల్ల నాకు ఈ భాగవత పురాణం వచ్చింది. కాబట్టి ఇటువంటి పురాణాన్ని నీకు చెప్పాలి అని చెప్పి నాకు శ్రీకృష్ణుడి యొక్క ఆదేశం ప్రకారం చూశాను. అందులో నీవు శ్రద్ధ కలిగినటువంటి వాడువు, ఇది వినాలి అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఇచ్ఛతో, కోరికతో, బలమైనటువంటి కాంక్షతో వచ్చావు. కాబట్టి నీకు ఆ శ్రద్ధ ఉన్నది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ కలిగినటువంటి వాడికి జ్ఞానం లభిస్తుంది అని చెప్తుంది కదా శాస్త్రం. కాబట్టి నువ్వు శ్రద్ధ కలిగినటువంటి వాడవు. కాబట్టి తర్వాత నిత్యము కూడా నన్ను నిష్ఠతో సేవిస్తూ ఉన్నావు. నన్ను అంటే నా శరీరాన్ని కాదు, నాలో ఉండేటువంటి జ్ఞానాన్ని, నాలో ఉండేటువంటి భక్తి ప్రభావాన్ని, నాలో ఉండేటువంటి పరమాత్మ యొక్క దివ్య తేజస్సుని నీవు అనుభవిస్తూ ఆ జ్ఞానంతో నన్ను సేవిస్తూ తిరుగుతూ ఉన్నావు. కాబట్టి నీకు ఆ పరాశర మహర్షి నుంచి నేను విన్నటువంటి ఉపదేశం పొందినటువంటి భాగవత పురాణాన్ని నీకు చెప్తున్నాను అని చెప్పాడయ్యా అని చెప్పి పరీక్షణ్ మహారాజుకి
గురు పరంపరానుగతమైనటువంటి ఆ అనుభవ సారం అంతా కూడా మోక్ష గ్రంథమైనటువంటి భాగవతంలో ఉంది. అటువంటి భాగవతాన్ని ఈయన మైత్రేయుడు నీకు చెప్తాను అన్నాడయ్యా అని చెప్పి ఆయన సుఖం బ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి చెప్పాడు. ప్రోవాచ మహ్యం సదయాలురుక్తో మునిఃపులశ్చేన పురాణమాద్యం. మునిఃపులశ్చేన, పులశ్చుడి యొక్క రికమెండేషన్ వల్ల ప్రోవాచ మహ్యం సదయాలురక్తో, దయాళుడైనటువంటి ఆ పరాశర మహర్షికి ఈయన చెప్పడం వల్ల ఆద్యం పురాణం భాగవతం, ఆది పురాణమైనటువంటి భాగవతాన్ని నాకు ఆయన చెప్పాడయ్యా అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో తరువాత అంశంతో వస్తాను.